ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి టిటిడి నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్స్ అన్నింటినీ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. టిటిడి కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. ముందుగా మొదటి గడప ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లకిడిలో జూలై నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ 18వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు ఈ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు మిస్ కాకుండా జూలై నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కావచ్చు, మొబైల్ యాప్ లో కావచ్చు, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఈ లక్కిడిప్ లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లైవ్ డెమో వీడియోస్ యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి, తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. శ్రీవారి సేవ అంటే తిరుమల స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తుల్ని క్యూ లైన్ లో జరగండి గోవింద అంటూ ముందుకు పంపించడం, క్యూ లైన్ లో ఉన్న భక్తులకి అన్న ప్రసాదం, మంచినీరు అందించడం, అన్న ప్రసాద భవనంలో భక్తులకి అన్న ప్రసాదాలు వడ్డించడం, ప్రసాదాల తయారీకి జీడిపప్పులు వలవడం, పూలమాలలు అల్లే వద్ద మాలలు అల్లడానికి పువ్వులు అందించడం, ఇంకా అన్న ప్రసాదాల తయారీకి కూరగాయలు కట్ చేయడం, ఇలా పలు ప్రదేశాలలో చేసే సేవని శ్రీవారి సేవ అంటారు. ఈ సేవకి ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవారి సేవకి మీరు బుక్ చేసుకోవాలి అంటే మీ వయస్సు 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అయితే ఈ శ్రీవారి సేవ 7 రోజుల సేవ ఉంటుంది. మీరు తిరుమలని సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ. నవనీత సేవ అంటే తిరుమల శ్రీవారి గోశాలను శుభ్రం చేయడం, రంగోలీ వేయడం, పిడకలు చేయడం, వెన్న తీయడం, ఈ సేవనే నవనీత సేవ అంటారు. ఈ నవనీత సేవకి కేవలం ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఈ సేవను కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. నవనీత సేవ కూడా 7 రోజుల సేవ ఉంటుంది. మీరు 7 రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ. ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆర్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో ఈ పరకామణి సేవని బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకొని పరకామణి సేవని బుక్ చేసుకుంటారో అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ పరకామణి సేవని ఒక్కొక్కరు సింగిల్ గా అంటే ఇండివిజువల్ గా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఈ సేవ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, శ్రీవారి సేవ కానీ, నవనీత సేవ కానీ, పరకామణి సేవని కానీ బుక్ చేసుకునే వారు ముందుగానే టిటిడి వెబ్సైట్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకొని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకునే విధానం అనేది ప్రస్తుతం అందుబాటులో ఉందండి. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే గ్రూప్ గా కానీ ఇండివిజువల్ గా కానీ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ముందుగానే ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని రెడీగా పెట్టుకోవచ్చు. ఎలా టిటిడి వెబ్సైట్ లో మీ డీటెయిల్స్
అన్ని కూడా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అయితే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకునే భక్తులు మరీ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే, శ్రీవారి సేవ తిరుపతి కానీ తిరుమల కానీ బుక్ చేసుకునేటప్పుడు మనకు అక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ తిరుమల బోత్ మేల్ అండ్ ఫీమేల్, శ్రీవారి సేవ తిరుమల మేల్ ఓన్లీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. తిరుపతికి సంబంధించి కూడా తిరుపతి శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్, శ్రీవారి సేవ తిరుపతి ఓన్లీ మేల్ అని మనకి ఇట్లా రెండు ఆప్షన్స్ ఉంటాయండి. శ్రీవారి సేవని గ్రూప్ గా బుక్ చేసుకునేవారు మీ గ్రూప్ లో ఆడవారు మగవారు ఇద్దరు కలిసి గ్రూప్ గా బుక్ చేసుకునేవారు కనైతే శ్రీవారి సేవ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. లేదా కేవలం మొత్తం 10 మంది కూడా ఆడవారే శ్రీవారి సేవని బుక్ చేసుకునేలా ఉంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి. అంతేకాని ఆడవారు మగవారు కలిసి శ్రీవారి సేవని గ్రూప్ గా బుక్ చేసుకునేవారు మేల్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే మిమ్మల్ని సేవకి అలో చెయ్యరు. ఖచ్చితంగా జెండర్ ని మనం చెక్ చేసుకొని శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాలండి. ముఖ్యంగా ఆడవారు మగవారు శ్రీవారి సేవ బుక్ చేసుకునేలా ఉంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఒకవేళ ఆడవారే బుక్ చేసుకునేలా ఉన్నా బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనే ఆప్షన్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి. కేవలం గ్రూప్ గా మగవారు మాత్రమే బుక్ చేసుకునే వాళ్ళు మాత్రమే మేల్ ఓన్లీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవాలి. అదే మనకి ఇక్కడ టీటీడీ వెబ్సైట్ లో నోట్ అనే ఆప్షన్ లో కూడా టీటీడీ వారు ఇవ్వడం జరిగింది. ఈ శ్రీవారి సేవని రిలీజ్ చేయడానికి ముందుగానే టీటీడీ వెబ్సైట్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకొని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని కూడా చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతిలో కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, ఒంటిమిట్ట ఇలా ఇతర ప్రదేశాలలో ఉన్న టీటీడీ ఆలయాలలో జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఇతర ప్రదేశాలలో ఉండే ఈ టీటీడీ ఆలయాలలో జూన్ నెల శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవడానికి ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి తిరుమల కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉన్న టీటీడీ ఆలయాలలో జూన్ నెల శ్రీవారి సేవని ఏప్రిల్ 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ ని గమనించుకొని జూన్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారి సేవ టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే ఈ సేవా టికెట్స్ అన్ని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఒక్క రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ శ్రీవారి సేవ నవనీత సేవల్ని జూన్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఏప్రిల్ 25వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ కేటగిరీస్ లో సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీస్ లో శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల్ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా ఖచ్చితంగా 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది ఆన్లైన్ లో మీరు ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి. తిరుమలకు వచ్చి ఆ సేవ అనేది 7 రోజులు లేదా 3 రోజులు చేస్తారు కదా, చివరి రోజు ఏ తేదీలో అయితే మీరు సేవ చేస్తారో ఆ తేదీ నుంచి 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు జూన్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ ని తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.